బ్రహ్మ నారదునితో ఇంకా ఇలా చెప్పాడు. ఇది ఇక దత్తాత్రేయ అవతారం విను. అత్రి మహర్షి తనకు పుత్రుని కోరితే శ్రీహరి నేను నీకు దత్తుడనయ్యాను అన్నాడు. అందుచేత అతడు దత్తాత్రేయుడై జన్మించాడు. ఆ మహాత్ముని పాదపద్మాల పరాగం సోకి హయహయ యదువంశాల వారంతా పవిత్రులై యోగబలం సంపాదించుకున్నారు. జ్ఞానం ఆర్జించి దాని ఫలితంగా సుఖము, ఐశ్వర్యము, శక్తి, శౌర్యము పొందారు. తమ కీర్తితో భూమి మీద స్వర్గంలోనూ ప్రసిద్ధికెక్కారు. ఇక సనకాదుల అవతారం ప్రకారం విను. పుణ్యాత్మ, కల్పారంభంలో నేను విశ్వం సృష్టించాలని తపస్సు చేస్తూ సన అని పలికాను. అందుచేత సన అనే పేర్లతో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్ సుజాతుడు అని నలుగురు పుట్టారు. వారు బ్రహ్మమానసపుత్రులుగా ప్రశస్తి వహించారు. గత కల్పంలో నశించిపోయిన ఆత్మతత్వాన్ని వారు నలుగురు లోకంలో సంప్రదాయ పద్ధతిలో వ్యాపింపజేశారు. నారదా, వారు నలుగురైన విష్ణుదేవుని కళలే కనుక ఒక్కడుగానే ఉంటారు, అనగా ఒకే అవతారం. ఇక నరనారాయణ అవతారం విను. గణుతింపగ నరనారాయణులన ధర్మునకు నుదయమందిరి దాక్షాయణి అయిన మూర్తి వలనం ప్రణుత గుణోత్తరులు పరమ పావనమూర్తుల్. ధర్మునకు దక్షిణి కూతురైన మూర్తి అందు నరనారాయణులై సద్గుణవంతులు, పవిత్రమూర్తులు పుట్టారు. ఇది నరనారాయణ అవతారం. జై శ్రీకృష్ణ.